జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన రాష్ట్రానికి చెందిన వెల్లమంపాటి చంద్రమౌళి భౌతిక కాయానికి విశాఖపట్నంలో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదుల దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించిన సీఎం మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలోని చంద్రమౌళి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆయన భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడారు. పర్యాటకులపై జరిగిన ఈ ఉగ్రదాడి అత్యంత హేయమైందని, దీనిని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని, ఇలాంటి ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే ఇలాంటి ప్రయత్నాలను ఉపేక్షించరాదని అన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ఆయన ఇరు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక 2 వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు 2 కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 3 కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు.